ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో ఉద్యోగాల కల్పనకు నేడు మరో కీలక అడుగుపడింది. 15 ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేసు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వివిధ బ్యాంకులు, బీమా సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. కాగా వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నేడు శంకుస్థాపనలు జరిగిన బ్యాంకులు, బీమా సంస్థల నిర్మాణ వ్యయం, ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూపాయలు 300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా 2000 ఉద్యోగాలు రానున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూపాయలు 50 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా 160 ఉద్యోగాలు కల్పించనున్నారు. 256 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 1000 ఉద్యోగాలు. 40 కోట్ల పెట్టుబడితో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 300 ఉద్యోగాలు. 200 కోట్ల పెట్టుబడితో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 400 ఉద్యోగాలు. 40 కోట్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఉద్యోగాలు. 50 కోట్ల పెట్టుబడితో కెనరా బ్యాంక్ 300 ఉద్యోగాలు. 60 కోట్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ బరోడా 300 ఉద్యోగాలు. 40 కోట్ల పెట్టుబడితో ఇండియన్ బ్యాంక్ 105 ఉద్యోగాలు. 90 కోట్ల పెట్టుబడితో నాబార్డ్ 160 ఉద్యోగాలు. 15 కోట్ల పెట్టుబడితో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 150 ఉద్యోగాలు. 4 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 65 ఉద్యోగాలు. 50 కోట్ల పెట్టుబడితో ఐడీబీఐ బ్యాంక్ 215 ఉద్యోగాలు. 22 కోట్ల పెట్టుబడితో ఎల్ఐసి 1036 ఉద్యోగాలు. 93 కోట్ల పెట్టుబడితో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 150 ఉద్యోగాలు.